హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. ప్రస్తుతం ఏ నెలకు టికెట్ బుక్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారన్నమాట. మీరు ఇక్కడ గమనించండి. మనం ఎప్పుడైనా సరే తిరుమలకు సంబంధించి టికెట్స్ అనేవి మనము ఓ 2 నెలల ముందు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఒక టికెట్కి 300 రూపాయలు అయితే పడుతుంది. అదేవిధంగా మాకు ఆన్లైన్లో వద్దు, మేము డైరెక్ట్ అక్కడనే తీసుకుంటామంటే మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు. అక్కడ కౌంటర్స్ అయితే మనకు 9 గంటలకు, అంటే రాత్రి 9 గంటలకు అయితే మనకు కౌంటర్స్ అయితే ఓపెన్ చేస్తారు. మీరు అక్కడ తీసుకోవచ్చు అనమాట. వాటిని ఎస్ఎస్డి టోకెన్స్ అయితే అంటారు. అయితే మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్లో తీసుకునేటప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 2 నెలల ముందే తీసుకోవాలి. సెకండ్ క్వశ్చన్, ఏ టికెట్ లేకపోయినా దర్శనం చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు అండి. మీరు ఎలాంటి టికెట్ తీసుకోకపోయినా కానీ మీరు చేసుకోవచ్చు. దాన్ని సర్వదర్శనం అంటారనమాట. మీరు డైరెక్ట్గా తిరుమలకి వెళ్ళి మీరు సర్వదర్శనం ఏదైతే క్యూ లైన్ ఉంటుందో డైరెక్ట్ వెళ్ళి అక్కడ నిలబడవచ్చు అనమాట. ఇక్కడ ఈ సర్వదర్శనంకి సంబంధించి ఎలాంటి టికెట్స్ అయితే అవసరం లేదనమాట. డైరెక్ట్ మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. బట్ కాకపోతే టైమింగ్ అనేది ఎక్కువ తీసుకుంటారు అనమాట. ఈ సర్వదర్శనంకు సంబంధించి 15 నుంచి 18 గంటలు అయితే టైం అయితే పడుతుంది. మీరు ఇది ఖచ్చితంగా అయితే మీరు గమనించండి. ఇది కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటారు అనమాట దర్శనం కావడానికి. అదే కొద్దిగా ఇబ్బంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ వయసు వారికి టికెట్ అవసరం లేదు. అయితే ఎవరైతే 12 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి టికెట్ అయితే అవసరం లేదనమాట. 12 సంవత్సరాల కంటే ఎవరైతే ఎక్కువ ఉంటారో, ఏజ్ ఎక్కువ ఉంటుందో, 12 సంవత్సరాలు దాటిన వారు ఉంటారో వారికి అయితే ఖచ్చితంగా టికెట్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, ఆన్లైన్లో తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేకుంటే ఆఫ్లైన్లో తీసుకోవాలన్నా కానీ మనకు ఖచ్చితంగా ఆధార్ కార్డు అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా అయితే టికెట్ అయితే తీసుకోవాలి. బట్ అక్కడ ఇచ్చే టికెట్స్కి అయితే మనం ఎలాంటి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆన్లైన్లో టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి. ఆన్లైన్లో టికెట్స్ అనేవి ఈ టీటీడీకి సంబంధించి ఒక యాప్ అయితే ఉంటుందన్నమాట. తిరుపతి దేవస్థానం అనేది ప్లే స్టోర్లో కొట్టండి, మీరు అక్కడ తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు వెబ్సైట్లో కూడా తిరుమలకు సంబంధించి వెబ్సైట్ ఉంటుంది, అక్కడ కూడా తీసుకోవచ్చు అనమాట. అది కాకపోతే ఇది ప్రతి నెల 24వ తారీఖు రోజున ఈ టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 2 నెలల ముందే మీరు టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఖచ్చితంగా మీరు గమనించండి. ఇది మీరు ఆన్లైన్లో తీసుకోవాలన్నా ఆఫ్లైన్లో తీసుకోవాలన్నా కానీ ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలన్నమాట. అది గమనించండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, తిరుమలలో ఎన్ని గంటలకు టికెట్స్ ఇస్తున్నారు. తిరుమలలో అయితే ఇంతకుముందు ఉదయం 2 గంటలకు ఇచ్చేవారు, బట్ ప్రస్తుతానికి రాత్రి 9 గంటలకు అయితే టికెట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. అంటే రేపటి టికెట్స్ ఈరోజు ఇస్తారు అనమాట. అంటే ఒక రోజు ముందుగానే ఇస్తారు అనమాట. మీరు అది గమనించండి. 9 గంటల కంటే మీరు 2 గంటల ముందే లైన్లో నిలబడాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఈ టికెట్స్ అనేవి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. ఆధార్ కార్డు ఉంటేనే మీకు అక్కడ టికెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ టికెట్స్ని